ప్రియా, నీ ఫ్రెండ్ సంగతి చూడమ్మా, అంత మంచి ఎన్ఆర్ఐ సంబంధం వస్తే ఏదో కోల్పోయిందల్లా కూర్చుంది అని అంటూ పెళ్లి చూపుల ఏర్పాట్లలో నిమగ్నమైపోయింది వల్లి. ఆరాధ్య, ఇంకా నీ కళ్ళ రాకుమారుడు ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నావా అంది అద్దం ముందు పరధ్యానంగా కూర్చున్న ఆరాధ్య భుజం చుట్టూ చేతులు వేస్తూ ప్రియ. చిన్నగా నిట్టూరుస్తూ, చిన్నప్పటి నుండి ఎన్నో కలలు కన్నానే నేను చేసుకోబోయేవాడి గురించి. అతనిప్పుడు ఏం చేస్తుంటాడా అని, తనకి కాబోయే అమ్మాయి గురించి తనేం ఆలోచిస్తుంటాడో అని, మేము ఎప్పుడైనా మాకు తెలియకుండా ఎదురుపడ్డామా అని, నేను బాధలో ఉన్నప్పుడు తనకి తెలుస్తుందా అని, ఇలా ఎన్నో. అసలు చందమామని చూసి ఎన్నిసార్లు అనుకున్నానో ఇద్దరము ఒకటేసారి చూస్తుంటామేమో అని. కానీ పగలు రేయికే సంబంధం లేకుండా ఎక్కడో అమెరికా నుండి వస్తున్నాడు. నా ఆశలు అన్నీ నీరుగారిపోయాయి. పెళ్లికి ముందు ఒక్కసారన్నా అతన్ని చూడాలని, తాను వెతుకుతున్న తన జీవిత భాగస్వామిగా తన కళ్ళ ముందు నిలవాలని ఎంతో ఆశపడ్డాను అని తన ఆవేదనని వ్యక్తపరిచింది. ఆరాధ్య, ఎవరో తెలియకుండానే నీకు కాబోయే భర్తపై ఇంత ప్రేమని పెంచుకున్నావు. తెలిసాక అది పెరిగేదే కానీ తగ్గేదే కాదు. అంతా నీ మంచి కోసమే అనుకుని ఈ కార్యక్రమం ముగించు. ఇది పెళ్లి చూపులే, పెళ్లి కాదు అని నచ్చజెప్పి కుందనపు బొమ్మలా తయారు చేసి హాల్లోకి తెచ్చింది. కాస్త పరిచయాలయ్యాక పెళ్లి కొడుకు సందేశ్ ఆరాధ్యతో మాట్లాడాలి అన్నాడు. అప్పటి వరకు కూడా ఆరాధ్య తల ఎత్తనే లేదు, అతన్ని చూడనే లేదు. అలానే లేచి బాల్కనీలోకి వెళ్ళింది. ఆరాధ్యని గమనిస్తూ, హాయ్ అండి, నా పేరు సందేశ్, ఇప్పుడన్నా నన్ను చూస్తారా అని చాలా కోమలంగా అడిగాడు. చప్పున తలెత్తింది ఆరాధ్య. అతని కళ్ళల్లో తన కళ్ళు ప్రతిబింబిస్తున్నాయి. సూటిగా చూస్తూ, మీరు నన్ను ఎప్పుడైనా చూసారా పెళ్లి చూపుల ఫోటోల్లో కాకుండా అని అడిగింది. అతను చిరునవ్వుతో లేదన్నట్టు తలూపాడు. తనకి తెలియకుండానే చిన్న కన్నీటి పొర అలుముకుంది కళ్ళల్లో. మాటలు పెగుల్చుకుంటూ, ఈ పెళ్లి నాకు ఇష్టమే అని తన కలే అనుకుంటూ ముందుకు కదలబోయింది. అదేంటండి, నా గురించి ఏం తెలుసని మీరు సరే అంటున్నారు? అసలు నేను ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానో కూడా తెలుసుకోరా అని చాలా నిదానంగా అడిగాడు. ఆ మాటలకు ఆరాధ్య కళ్ళు మెరిశాయి. మీరు కూడా మీకు కాబోయే అమ్మాయి గురించి కలలు కనేవారా అని ఎంతో ఆశగా అడిగింది. కాబోయే అమ్మాయి గురించి కాదు, మీ గురించే కలలు కనేవాడిని అన్నాడు చిలిపి నవ్వుని దాచుకుంటూ. అర్థం కానట్టు చూసింది తను. మీరు మీకు కాబోయే అబ్బాయి గురించి ఆలోచిస్తూ మీ గురించే తపన పడే మీ పక్కింటి అబ్బాయిని పట్టించుకోలేదు. మీకు మీ ఊహలే తప్ప మీ వెంట నడిచి నా నీడ కూడా తెలియలేదు. స్కూల్లో నా చూపులేవి మిమ్మల్ని తాకలేదు. ఆ చందమామని మీరు బాల్కనీలో నుండి చూస్తుంటే నా చందమామని మా ఇంటి నుండి నేను రోజూ చూస్తుండేవాడిని. మీ మనసులో ఏముందో మీ స్లామ్ బుక్ చూసేదాకా తెలియలేదు. అందుకు మీ నిజానికి అందకుండా దూరంగా వెళ్ళి మీ కళకు ప్రతిరూపంగా తిరిగి వచ్చాను. రూపం లేని మీ ప్రేమకు ప్రతిరూపమై వచ్చాను. మన బంధం నేను కోరుకున్న అనుబంధం, మీరు ఆశపడిన జీవితానికి ప్రతిబింబం అన్నాడు తన వైపు అడుగులు వేస్తూ. ఆరాధ్య కళ్ళ వెంట నీళ్లు ఆగట్లేదు. తనని ప్రియమారా పిలిచిన తన ప్రతి పిలుపు ఇప్పుడు గుర్తుకు వస్తోంది. తన స్కూల్ బెంచ్ మీద దొరికే చాక్లెట్లు ఎక్కడో ఇప్పుడు తెలుస్తున్నాయి. తన ఇంటికి వచ్చిన తన డాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోలు ఎవరు తీశారో తెలిసింది. తన కోసం ఒక అబ్బాయి ఉన్నాడన్న ఆనందం తనని నేలపై నిలబడనీయట్లేదు. తనకు తెలియని ప్రేమ కథలో తానే ప్రేమికురాలైనందుకు పొంగిపోయి ఆ ఆనందంలో అప్రయత్నంగా సందేశ్ని ఆలింగనం చేసుకుంది. 2 చందమామలు ఒక్కటైన వేళ ఆ ఇంట వెన్నెల ద్విగుణీకృతమైంది.